గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము గుడి తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చెంతకు ఆరాధనకు ఈ వేళ ఆరాధనకు ఈ వేళ గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు. శ్రీ పోలిశెట్టి జ్ఞాన ప్రకాష్ రావు మరియు శ్రీ పోలిశెట్టి రాజ్ కుమార్ గారులకు మంచి ఆరోగ్యము అనుగ్రహించి కాపాడుచున్నందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ పోలిశెట్టి రాజ్ కుమార్ భార్య పి జ్యోతి, కుమార్తె పి భావన తెరెసా, గుణదల, విజయవాడ మేత్రాసనం. ఈరోజు 5వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బయ్యారపు అశ్విక్ రథిన్ శుభాకాంక్షలను తెలియజేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ బయ్యారపు రవి కుమార్, శ్రీమతి బయ్యారపు రాణి నిర్మల తాతయ్య, మొట్టు రాజాసింగ్, అమ్మమ్మ, మొట్టు శ్యామల, పిన్ని, మొట్టు అమల, ఏలూరు మేత్రాసనం. నాగలీల వివాహము మరియు ప్రశాంత్ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం కోసము మరియు కుటుంబ సమస్యల పరిష్కారం కోసము ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు నాగలీల, మంగళగిరి, గుంటూరు మేత్రాసనం. పి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీమతి శశికళ ఆయురారోగ్యం గురించి మరియు వారి పిల్లల మంచి భవిష్యత్తు కోరుతూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు బి వెంకట రత్నమ్మ, గురజాల, గుంటూరు మేత్రాసనం. ఈరోజు 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శ్రీ మార్కుస్ లూయిస్ గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు భార్య మేరీ అల్ఫోన్సా, పిల్లలు మరియా, మార్టీనా, మర్విల్, తిరుమలగిరి, హైదరాబాద్ మేత్రాసనం, అతి మేత్రాసనం. కీర్తిశేషులు శ్రీ పట్టేటి ప్రేమాశ్వాదం జగన్నాథరావు 2వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు భార్య పట్టేటి లూర్దమ్మ, సత్యనారాయణపురం, విజయవాడ మేత్రాసనం. కీర్తిశేషులు గురుశ్రీ వేముల లూర్దు గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు తమ్ముడు వేముల ఆనంద్, చెల్లెలు మేరీ, ప్రతిభ, సునీత మరియు కుటుంబ సభ్యులు, కోదాడ, నల్గొండ మేత్రాసనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఈ విధంగా చెబుతున్నారు, అడుగుడు మీకు వసగబడును, వెదకుడు దొరుకును,
తట్టుడు తెరవబడును. అడిగిన ప్రతివానికి దేవుడు వసుకుతారు అన్న విషయాలు చెప్పి ఉన్నారు. మరి దేవుని మనం ఎంతవరకు అడుగుతున్నాము? ప్రతి విషయాన్ని కూడా మనము అడగాలి. అడుగుతూనే దేవుడు మనకు వసుకుతారు. కొన్ని విషయాలు ఆయన అడగకుండానే వసుకుతున్నారు, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా అడిగితే దేవుడు ఖచ్చితంగా వసుకుతారు. ప్రియమైన సహోదరులారా, మరి మనం ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో దేవుణ్ణి అడుగుతున్నాము అన్న సంగతి మనం పరిశీలించుకోవాలి. చాలాసార్లు మనం అడగకుండా జీవించుతూ ఉంటాం. మనము తెలుగులో సామెత విని ఉంటాము, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. కానీ మనము అడగనందుకు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశం చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన శ్రేష్ఠుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదును గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనేడు అంధకారములు మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు పరిపాలించెడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యాకోబు తన తండ్రిని మోసము చేసి తన సోదరుని స్థానమున ఈసాకు దీవెనలు పొందెను. మొదటి పఠనము ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనము మరియు 15వ వచనము నుంచి 29వ వచనము వరకు. ఈసాకు పండు ముసలి అయ్యెను. చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడెను. అతడు బిడ్డా అని పెద్ద కొడుకగు ఏసావును పిలిచెను. ఏసావు చిత్తము తండ్రి అనెను. ఈసాకు అతనితో, నాయనా, ఒక మాట చెప్పెదను వినుము. నేను కాటికి కాళ్ళు చాచుకొని ఉంటిని. ఎప్పుడు చావు వచ్చునో నాకు తెలియదు. నీ వేట పనిముట్లు, అమ్ముల పొది, విల్లు తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసము తీసుకొనిరా. దానిని నాకు రుచించునట్లుగా వండి వడ్డింపుము. నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్ను మూసెదను అని అనెను. ఈసాకు తన కుమారుడైన ఏసావుతో మాట్లాడినదంతయు రిబ్కా వినుచుండెను. వేటాడి జింక మాంసము తెచ్చుటకై ఏసావు అడవికి వెళ్ళెను. పెద్ద కొడుకగు ఏసావు కట్టుకొను మేలి ఉడుపులు ఇంటిలో తన దగ్గరనే ఉండుటచే రిబ్కా వానిని బయటకు తీసి ధరించుటకై చిన్న కొడుకునకు ఇచ్చెను. చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను. తాను సిద్ధము చేసిన రుచికరమైన మాంసమును రొట్టెను యాకోబు చేతికి ఇచ్చెను. యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలిచెను. ఈసాకు, బిడ్డా, నీవు పెద్దవాడవా చిన్నవాడవా అని అడిగెను. యాకోబు తండ్రితో, నేను ఏసావును, నీ పెద్ద కొడుకును. నీవు చెప్పినట్లు చేసి తిని లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనెను. అంతటా ఈసాకు, ఇంత తొందరగా మాంసము నీకెట్లు దొరికినది అని కుమారుని ప్రశ్నించెను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపెను అని అనెను.
ఈసాకు యాకోబుతో, నాయనా దగ్గరకు రా, నిన్ను తడివి చూచి నీవు ఏసావువో కావో తెలుసుకొందును అనెను. యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను. ఈసాకు అతనిని తడివి చూచెను. గొంతు యాకోబు గొంతు వలె ఉన్నది, కానీ చేతులు మాత్రము ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు కూడా ఏసావు చేతుల వలె వెంట్రుకలతో నిండి ఉండొచ్చే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయెను. కావున అతన్ని దీవింపనెంచి, నీవు నిజముగా నా కుమారుడైన ఏసావువేనా అని ప్రశ్నించెను. దానికి యాకోబు, అవును, నేను ఏసావునే అనెను. అంతట ఈసాకు, తిని దీవెనలు పలుకుదును, ఏది నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా అని అనెను. యాకోబు దానిని తీసుకొని రాగా ఈసాకు తినెను. యాకోబు ద్రాక్షాసారాయమును కూడా అందియగా తండ్రి తాగెను. అతడు యాకోబుతో, నాయనా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అని అనెను. యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని ముద్దు పెట్టుకొనెను. యాకోబు ధరించిన గుడ్డలను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను, ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది. దేవుడు ఆకాశము నుండి వానలు కురిపించునుగాక, నీ చేలలో పుష్కలముగా పంటలు పండించునుగాక, ధాన్యమును ద్రాక్ష సారాయమును కొల్ల కొల్లలుగా నీకు సమకూర్చునుగాక, ఎల్ల జనులు నీకు సేవకులగుదురుగాక, జాతులు నీకు తల ఒగ్గునుగాక, నీవు నీ సోదరులను పాలింతువుగాక, నీ తల్లి బిడ్డలు నీకు సాగిలపడుదురుగాక, నిన్ను శపించిన వారిని శపించబడుదురుగాక, నిన్ను దీవించిన వారు దీవింపబడుదురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 135. అందరూ, ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతనికి వందనములు అర్పింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువును సేవించు వారలారా. ప్రభు మందిరములో, మన దేవుని మందిరపు టావరణములలో పరిచర్యలు చేయి వారలారా, ప్రభు నామమును స్తుతింపుడు. అందరూ, ప్రభు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతడికి వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు కావున అతనిని స్తుతింపుడు, అతడు దయాపరుడు కనుక అతని నామమును స్తుతింపుడు. అతడు యాకోబును ఎన్నుకొనెను, ఇశ్రాయేలును తన జాతిని చేసుకొనెను. అందరూ, ప్రభు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతనికి వందనములు అర్పింపుడు. ప్రభువు మహామహుడనియు ఎల్లవేల్పుల కంటే అధికుడనియు నాకు తెలియను. ఆకాశమునందును భూమి మీదను సముద్రమునను పాతాళమునను అతడు తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్లా చేయును. అందరూ, ప్రభు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతనికి వందనములు అర్పింపుడు. పాపమగమరి రీరి సని సరీరి సని సగామరి ససా సుస్వరాలతో కీర్తింతును, తంబుర గానాలతో ఆరాధింతును, సుస్వరాలతో కీర్తింతును.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. ప్రాతగుడ్డకు మాసి వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కుంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయెదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షరసము నేల పాగులుగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, బాప్తిస యోహాను గారు చాలా శక్తితోనూ భక్తితోనూ నమ్రతతోనూ దేవునికి సువార్తను బోధించుచున్నారు. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ రోజులలో బాప్తిస యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించెను, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనం చెందుడు అని పలికెను. ఆయన ఎడారి ప్రదేశంలో జీవించేవారు, మరి సువార్తను బోధించేవారు, ఎంతోమంది అటువైపు వచ్చేవారు. అదే విషయాన్ని మన ప్రభు కూడా చేస్తున్నారు. 4వ అధ్యాయము 12వ వచనము మరియు 17వ వచనం మనం చూసినట్లయితే, యోహాను చెరసాల్లో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను, హృదయ పరివర్తనం చెందుడు, పరలోక రాజ్యము సమీపించున్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపసాగెను. యోహాను గారు ఎడారిలో బోధిస్తున్నారు, మన ప్రభువు ఏమో ప్రజల మధ్యకు వెళ్ళి బోధిస్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరి సోహలారా, మరి అటువంటి విషయము మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను గారు ఇంకో విషయాన్ని తన శిష్యులకు కూడా చెప్పిన్నారు, మీరు ఉపవాస ప్రార్థనలు చేయాలి అని. మన ప్రభు ఉపవాసం చేస్తున్నారు, కానీ ఉపవాసం ఉండండి అని చెప్పటం లేదు. కానీ ఉపవాసం ఏ విధంగా చేయాలి అన్న సంగతులు ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ విషయాన్ని మనము పాత నిబంధనలో చూసినట్లయితే, పాత నిబంధనలో కూడా చాలామంది భక్తులు ఉపవాసం ఉండేవారు. మరి ఏ విధంగా ఉండేవారంటే, భక్తితోనూ వినమ్రత, వారి యొక్క భక్తిని వినమ్రతను తెలియపరచడానికి ఉపవాసం ఉండేవారు. రాను రాను పరిసయ్యులు దానిని ఒక విధంగా చేసేవారు, అంటే చూపించటానికి, నేను ఉపవాసం ఉన్నాను అని చూపించటానికి వారు ఆ విధంగా ఉపవాసం ఉండేవారు. కానీ యేసు ప్రభు మనకు ఏ విధంగా చెప్తున్నారంటే, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాల్లో చాలా చక్కగా చెప్తున్నారు మనం ఏ విధంగా ఉపవాసం ఉండాలి అన్న సంగతులు. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు, వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదనంతో ఉందురు. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనము, అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే గాని మరెవరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములలో గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును అని ప్రభు చెప్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరులారా, మన యోహాను గారి శిష్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అలవాటు ప్రకారం చేస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. మరి యేసు ప్రభు ఆ విధంగా చేయొద్దండి,
మీరు ఉపవాసం చేసినా కూడా పరుల కంటపడుటకై చేయకూడదు అని తేనెతల్లంగా ప్రభు గారు చెప్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరులారా, గతములు కూడా లేవి కాండములో 16వ అధ్యాయము 29, 31 వచనాలు చూసినట్లయితే వారు అటోన్మెంట్ రోజున అంటే ప్రాయశ్చిత్తం రోజుగా ఒక రోజు ఉపవాసం చేసేవారు. ఆ విషయాన్ని మనం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తున్నాం. అదే విషయాన్ని వారు ఒక రోజున ప్రాయశ్చిత్తం కోసం ఉపవాసం చేసేవారు. మరి పరిసయ్యులు వారానికి 2 రోజులు చేసేవారు అన్న సంగతి లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నాం. అంటే వారు 2 మారులు ఎందుకు చేస్తున్నారంటే పరులకు కంటపడుటకై చేస్తున్నారు. మరి ప్రభు మనకు ఈరోజు తెలియచేసే విషయం ఏంటంటే పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారి యొక్క బంధువులు మిత్రులు నిజంగా శోకించరు అని చెప్తున్నారు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? మన ప్రభువే. పెళ్లి జరిగినప్పుడు దాదాపు 7 రోజుల పాటు వారు పండుగ చేసుకుంటారు. మరి పండుగ చేసుకునే సందర్భంలో మళ్ళీ ఎందుకు ఉపవాసం ఉండాలి అని ప్రభు గారు మనకు చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరులారా, మరి ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నారు. ప్రాతగుడ్డ విషయము, అంతేకాకుండా ద్రాక్షరసం విషయంలో ప్రభు చెప్తున్నారు. ప్రాతగుడ్డ అంటే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు చాలా చక్కగా ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. 5వ అధ్యాయము 43, 44 వచనాలు. నీ పొరుగు వానిని ప్రేమించుము, నీ శత్రువును ద్వేషింపమని పూర్వం చెప్పబడిన దానిని మీరు విన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు. పొరుగువాన్ని ప్రేమించటం, శత్రువును ద్వేషించడం అది పాతగుడ్డ లాంటిది. మరి ప్రభు చెప్పినది ఏమనంటే మీ శత్రువును ప్రేమింపుడు, మేము హింసించి వారి కొరకు ప్రార్థింపుడు అని చెప్పటము కొత్త విషయం, కొత్త గుడ్డ లాంటిది ప్రియమైన సహోదరులారా. అంతేకాకుండా దీనిని మనము ద్రాక్షరసం, కొత్త ద్రాక్షరసం, ప్రాత ద్రాక్షరసముగా కూడా పరిగణించగలము. ప్రభు చెప్పేదంతా కొత్త విషయాలు, గతమును వదిలేసి కొత్త విషయాలను మనము చేపట్టాలి అన్న సంగతులు మన ప్రభు మనకు చాలా తేటతెల్లంగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని నిజమైన ఉపవాసం ఏ విధంగా ఉంటుంది అని మనము ధ్యానించినప్పుడు మన పాపు గారు చాలా చక్కగా చెబుతున్నారు. నిజమైన ఉపవాసం ఏంటంటే ఇతరులకు సహాయం చేయుడు, న్యాయము చేయుడు, అంటే న్యాయమైన వేతనము దయచేయుడు ఇవ్వండి. అంతేకాకుండా పీడితులను విడుదల చేయుడు, వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇవ్వండి. అంతేకాకుండా ఇల్లు లేని వారిని కూడా గౌరవించండి, వారికి సహాయం చేయండి, వారిని ఆదరించండి అనే విషయాలు మన పాపు గారు చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి ప్రియమైన సహోదరులారా, అంటే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఇతరులకు మేలుకరంగా ఉండాలి, అది రహస్యంగా చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మనకు దీవెనలుగా ఉండాలి, బహుమానకరంగా ఉండాలి. అంతేకాకుండా మనకి ఉపవాసం వలన ఇతరులు మేలుకరంగా ఉండాలి ప్రియమైన సహోదరులారా. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు మన యొక్క ఉపవాసాన్ని ఒప్పుకుంటారు, మనకు దీవెనలు ఇస్తారు, మరి ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటుంది. ఆ విధంగా ఉండాలని మనం ఈ దీవబలి పూజలో ప్రార్థన చేద్దాం. దైవ దీవెనల కోసము వేచి ఉందాం. ఈరోజు ప్రత్యేకంగా మన పాపు గారైన ఫ్రాన్సిస్ వారి కోసం ప్రార్థన చేద్దాం. వారిపై దైవాశీస్సులు దండిగా మెండుగా ఉండాలని, అంతేకాకుండా మన అతిమేత్రానులైన తుమ్మబాల అగ్రపీఠాదు కోసం కూడా ప్రార్థన చేస్తాం. దైవ చిత్తానుసారముగా వారు తిరుసభను మరి ఈ మేత్రాసాన్ని చక్కగా పరిపాలించేలాగున దైవ శక్తితో, దైవ కృపతో వారు దండిగా మెండుగా దీంపబడాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము, మరి ప్రజల కోసము ప్రార్థన చేస్తాం. దైవ చిత్తానుసారముగా మనం ప్రతిరోజు మన యొక్క విన్నపాలను ప్రభు పాదం చెంత ఉంచుతూ మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఉపవాస ప్రార్థనలు దేవునికి సమర్పించుతూ దైవ దీవెనలతో నిండి ఉండాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు మనం ప్రత్యేకంగా మన దివ్యవాణి టీవీ కోసం ప్రార్థన చేస్తాం. దివ్యవాణి టీవీలో పనులు చేస్తున్న ప్రత్యేక స్టాఫ్ను దేవుడు దండిగా మెండుగా ఆశీర్వదించాలని, వారి కుటుంబాలు దైవ దీవెనలతో నిండి ఉండాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ఈరోజు ప్రత్యేకంగా కొన్ని శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలను దేవుడు మరింతగా దీవించాలని, మరి ముఖ్యంగా శ్రీ పోలిశెట్టి జ్ఞానప్రకాశరావు వారిని మరియు పోలిశెట్టి రాజ్ కుమార్ గారులను దీవించాలని, అంతేకాకుండా 5వ జన్మదిన వేడుకలు వేడుకుంటున్న బయ్యారపు అశ్విక్ రతిన్ను దీవించాలని, వారి కుటుంబీకులను కూడా దండిగా మెండుగా దీవించాలని, నాగలీల వివాహము చక్కగా వివాహ జీవితం చక్కగా కొనసాగాలని, ప్రశాంత్ను దేవుడు దండిగా మెండుగా దీవించాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా పి హర్షవర్ధన్ రెడ్డి, శ్రీమతి శశికళ వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాలను దయచాలని, వారి పిల్లలను దీవించాలని మనము కోరుకుందాం. అంతేకాకుండా దేవుని చిత్తానుసారముగా 60వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం శ్రీ మార్కుస్ లూయిస్ గారిని దీవించాలని, వారి యొక్క బంధుమిత్రాలను దీవించాలని మనము ప్రార్థన చేస్తాం. ఓ ప్రభువా, మేము చేయబోయే ప్రార్థనను ఆలకించండి. ఈరోజు ప్రత్యేకంగా 2వ వర్ధంతి కొనియాడుతున్న పట్టేటి ప్రేమాశీర్వాదమును జగన్నాథరావు గారిని మరి వేముల లూర్దు గారిని దీవించాలని, వారికి నిత్య ఆత్మ విశ్రాంతిని దయచేయాలని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సకల స్తుతులకు పాత్రనవు సర్వేశ్వరా, మీకు స్తుతి స్తోత్రాలు. ఇప్పటిదాకా మమ్మల్ని అందరినీ సకల కీల నుండి సకల ఆపద నుండి కాచి కాపాడినారు. మీకు స్తుతులు స్తోత్రాలు. మేము ఈ లోకంలో మీ మహిమకై, మీ ప్రేమకై, మీ సేవలో ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. మీ చెంతకు వచ్చేంత వరకు మమ్మలను సకల దీవెనలతో నింపుమని బ్రతిమాలుకుంటున్నాం. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ఎంతోమంది బిడ్డలు ఎన్నో విధాలుగా శ్రమ పడుతున్నారు. వారినందరినీ కూడా దండిగా మెండుగా దీవించండి. మీ చిత్తానుసారంగా మేమందరం కూడా మీ చెంతకు వచ్చే వరకు మమ్మల్ని కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైనా తేనెలోనికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు ఈ సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనం అర్పింపవాలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందములతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడగుటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనాంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము.
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖన నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తంతో పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచను బతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను, మరి ఈరోజు పూజను సమర్పించమని కోరిన బిడ్డలందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన పట్టేటి ప్రేమాశీర్వాదం జగన్నాథరావు గారిని, గురుశ్రీ వేముల లూర్దు గారిని అను మీ సేవకులను జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణంలో భాగమైన వీరు వారి పునరుత్థానమందును పాల్గొనదురుగాక. ఉత్థానమగుదమని నమ్మి చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశమును చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలో మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మతోనూ మాకు నిత్య జీవన భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో పంచిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలి పూజలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసినట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమల మరియు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. కన్యకా రక్షకుని కనిన అమ్మవు, అందుకే అందరికీ అమ్మవయావు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. నీవు కోరినట్లు నీ దివ్య పుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. నీవు కోరినట్లు నీ దివ్య పుత్రుడు నీటిని మేలైన రసము చేశాడమ్మా. కలుషమైన కఠినమైన మా మనసులను, కలుషమైన కఠినమైన మా మనసులను మార్చమని మా కొరకు మనవి చేయుమమ్మా. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. దేవునిచే ఎన్నుకొనబడిన దానవు. దేవునిచే ఎన్నుకొనబడిన దానవు.